కావ్య ఇంటికి రావడాన్ని చూసి కృష్ణమూర్తి ఎందుకొచ్చావని అడుగుతాడు. మా వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో తెలియదా, వెళ్ళిపో అని చెప్తాడు. ఇది నా పుట్టిల్లు నాన్న, ఎప్పుడైనా నాకు వచ్చే హక్కు ఉంటుంది అంటూ కావ్య అనగానే, నువ్వు ఆ ఇంటి నుంచి ఎప్పుడు ఈ ఇంటికి వచ్చినా వెళ్ళేటప్పుడు పుట్టెడు దుఃఖంతో పంపిస్తున్నాం అంటూ బాధపడతాడు కృష్ణమూర్తి. నాన్న ఎవరో ఏదో అనుకుంటారని, ఏదో నింద నా మీద పడుతుందని కన్నవాళ్ళకి, నా పుట్టింటికి దూరంగా బతకడం నా వల్ల కాదు నాన్న. అత్తగారిల్లు నా అర్హత, పుట్టిల్లు నా పుట్టుకతో వచ్చిన హక్కు. అక్క అట్లా మాట్లాడకు, నాన్న కరెక్ట్గానే చెప్పిండు. నువ్విక్కడికి రాకపోవడమే మంచిది, మమ్మల్ని కలవకపోవడమే మంచిది అని అప్పు అంటుంది. దానికి కావ్య, మీరు అనేవాళ్ళే లేకపోతే నేను అనేదాన్నే లేను, కాబట్టి నేను వస్తూనే ఉంటాను. నన్ను ఆపే హక్కు వాళ్ళకే కాదు, మీకు కూడా లేదు. వస్తూనే ఉంటాను అంటూ ఏడుస్తూ బ్యాగ్ తీసుకొని కావ్య వెళ్ళిపోతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే కావ్య డల్గా లోపలికి వస్తూ ఉంటుంది. కావ్యను చూసిన అపర్ణ కోపంగా, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. దాంతో కావ్య పుట్టింటికి వెళ్ళానని చెప్పడంతో ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. కరెక్ట్ టైంలో కరెక్ట్ తప్పు చేశావు కావ్య అని మనసులో అనుకుంటుంది అనామిక. ఇంతలో కళ్యాణ్ వచ్చి వదినను ఏమీ అనొద్దని ధాన్యలక్ష్మికి చెప్తాడు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో, మనుషులందరూ మంచివాళ్లే, మాట్లాడేదంతా నిజాలే అనుకుంటావు అంటుంది ధాన్యలక్ష్మి. ఇక కళ్యాణ్, అందరి గురించి నాకు తెలియదు, అప్పు మాత్రం చాలా మంచిది అంటాడు. దాంతో ధాన్యలక్ష్మి, నీ కవితలో ఉన్నంత స్వచ్ఛంగా మనుషులు ఉండరు, ఇక్కడ లోపలంతా కుళ్ళు కుతంత్రాలే అని అంటుంది. దానికి కావ్య, అన్ని కుతంత్రాలు నేనేం చేశాను అని అడుగుతుంది కావ్య. ఆ ఇంటితో రిలేషన్ పెట్టుకోవద్దని చెప్పాను కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇదే విషయం నేనెప్పుడో చెప్పాను, కానీ ఎప్పుడైనా నా మాట విన్నారా మీరు అంటూ అపర్ణ ధాన్యలక్ష్మిని ప్రశ్నిస్తుంది. అనామిక కూడా కావ్యను తప్పుపడుతుంది. రుద్రాని కావ్యను, స్వప్నను, వారి ఫ్యామిలీని కలిపి తిడుతుంటే స్వప్న, ఇప్పుడు నా విషయం ఎందుకు లాగుతున్నారు అత్తయ్య అని అంటుంది. దాంతో రుద్రాని, నువ్వు కూడా ఈ తప్పులో భాగమే కదా అని అంటుంది. దానికి స్వప్న, ఏం తప్పు జరిగింది, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏదో ఘోరము చేసినట్టు మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే తప్పు చేసింది మీరు, ఏ తప్పు చేయని నా మీద నిందలు వేసింది మీరు, గొడవలు పెట్టింది మీరు, వాటిని అడ్డు పెట్టుకొని నన్ను ఇంట్లోంచి గెంటివేయాలని చూసింది మీరే అని అంటుంది. దానికి రాహుల్ వచ్చి, స్వప్న నువ్వు మాట్లాడుతుంది మా మమ్మీతో, కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటాడు. దాంతో స్వప్న, మీ అమ్మతో కలిసి నన్ను అనుమానించి ఇంట్లోంచి పంపించేయాలని చూశారు కదా, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? అసలు మోసానికి ప్రతిరూపాలు నువ్వు, మీ అమ్మ. నా చెల్లి గురించి కానీ నా గురించి కానీ ఎవరైనా మాట్లాడితే అంటూ అందరికీ వార్నింగ్ ఇస్తుంటే కావ్య స్వప్నను తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. నీ కోడలు చూడు వదిన, అక్కతో అన్ని తిట్టించి తర్వాత కూల్గా తీసుకుపోతుంది అంటూ రుద్రాని అపర్ణకు చెప్తుంది. పైకి తీసుకెళ్లిన కావ్య స్వప్నను కూల్ చేస్తుంటే స్వప్న, ఎవరెవరు ఎలాంటి వారో మనకు తెలియదా, నువ్వు మెత్తగా మాట్లాడినా నిన్ను నెత్తిన పెట్టుకున్నారా, నేను ఇలాగే మాట్లాడతా, ఇక నుంచి మా అత్తకి మా ఆయనకి సినిమా చూపిస్తా అంటూ చెప్తుంది స్వప్న. ఇక కింద అపర్ణ, ధాన్యలక్ష్మి, రుద్రాని మీటింగ్ పెట్టుకొని కోడళ్ళ గురించి మాట్లాడుకుంటారు. వారిని ఎలా కంట్రోల్ చేయాలోనని ఆలోచిస్తారు. నా కోడలు జోలికొస్తే కావ్యను ఊరికే వదలనని ధాన్యలక్ష్మి చెప్పి వెళ్ళిపోతుంది. అపర్ణ కూడా కావ్యకి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి వెళ్ళిపోతుంది.